జగన్మోహన్ రెడ్డి మొత్తం ఏం చేశాడంటే తన దుష్పరిపాలన ప్రజలు బాగా గమనించాలి అన్న ఉద్దేశంతో ప్రతి రోడ్డు మీద గుంతలు పెట్టాడు. ఆ గుంతలు పూడ్చటం అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అంటే మెయిన్ టార్గెట్ సంక్రాంతికి వచ్చేవాళ్ళు, అంటే ఇతర రాష్ట్రాల నుంచి బెంగళూరులో ఉన్నారు కొంతమంది, హైదరాబాద్లో కొంతమంది ఉన్నారు, చెన్నైలో కొంతమంది, వాళ్ళందరూ సొంత ఊరికి వస్తారు ఆంధ్రప్రదేశ్కి. వచ్చినప్పుడు వాళ్ళకి గుంతలు లేని రోడ్లు కనపడాలి అని టార్గెట్ పెట్టుకున్నాడు. జనరల్గా ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇటువంటి టార్గెట్లు పెట్టుకోడు. ఎందుకంటే అవి కంప్లీట్ చేయటం కష్టం. చాలా ఒక డిపార్ట్మెంట్ కాదు, చాలా డిపార్ట్మెంట్లని సింక్రనైజ్ చేయాలి, కోఆర్డినేట్ చేయాలి, అన్ని చేయాల్సి ఉంటుంది. ఫండ్స్ తెచ్చుకోవాలి, ఎక్కడి నుంచి ఎక్కడ ఏ ఫండ్స్ ఉన్నాయో తెలియదు. అటువంటి టార్గెట్ కష్టమైన రోడ్ల మీద గుంతలు పోసటమే కదండి ఎవరైనా చేస్తారు అంటారు చాలా మంది, కానీ దట్ ఈస్ ది అప్హిల్ టాస్క్ అన్నమాట. అటువంటి కష్టతరమైన పనిని చంద్రబాబు నాయుడు ఇప్పటికే చేసేసాడు కంప్లీట్గా. దాదాపు 80% రోడ్లు కంప్లీట్ అయిపోయినాయి. ఇంకొక 20% వేస్తే రాష్ట్రం అద్దంలాగా మెరిసిపోతూ ఉంటుంది.